విలక్షణ నటనతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు గుమ్మడి వెంకటేశ్వరరావు. తండ్రిగా, తాతగానే కాదు విలన్ గాను పలు చిత్రాలు పోషించారు. పౌరాణికమైన, సాంఘికమైన ఆ పాత్రలో ఇమిడిపోయేవారు. ఏళ్ల క్రితం తొలిసారిగా ఆయన సింగపూర్ వెళ్లారు. అక్కడ క్రమశిక్షణ, పరిశుభ్రత ఆయన్ని ఆశ్చర్యపరిచాయి. అక్కడ తనకు ఎదురైన అనుభవాన్ని ఓ సందర్భంగా ఇలా చెప్పారు. సింగపూర్, అక్కడి ప్రదేశాలను చూసి ఆశ్చర్యపోయా. కార్లో ఎక్కడికో వెళ్తూ ఏదో ఆలోచిస్తూ అలవాటుగా చేతిలో ఉన్న సిగరెట్ ని ఆర్పేసి కిటికీలో నుంచి బయటికి విసిరేశాను. కొంత దూరం వెళ్లామో లేదో పోలీసులు కారాపి సిగరెట్ రోడ్డు మీద పడేసిందెవరని కనుక్కొని నన్ను స్టేషన్ కి తీసుకెళ్లారు. రోడ్డుపై సిగరెట్ పారేయడాన్ని తీవ్రంగా పరిగణించారు. నేను కొత్తవాడినని తెలిసి శిక్ష వేయకుండా $500 జరిమానా కట్టమన్నారు. అక్కడే నా 2 చెంపలు వాయించుకుంటూ చచ్చినట్టు జరిమానా కట్టాను. కిలోమీటర్ దూరంలో ఉన్న పోలీసులు ఈ సిగరెట్ ఉదాంతం ఎలా తెలుసుకున్నారో ఆశ్చర్యం. అప్పటికే టెక్నాలజీ అలా మార్చేసింది సింగపూర్ కి అని విచారం, ఆశ్చర్యం వెల్లబర్చారు.